హాయ్ మ్యారేజ్ డేకి అలాగే రిసెప్షన్కి అలాగైతే డే అయితే చూసామన్నమాట. ఈయన వచ్చేసి విడాకులు ఇచ్చిన డేని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నాడు. వామ్మో నా జీవితంలో నేను చెల్లిపోయింది పేడా పోయింది లేకపోతే డ్రమ్ములో గుక్కిందో అనుకున్నాడో ఏమో. అసలు ఎంత సెలబ్రేట్ చేసుకున్నాడంటే వాళ్ళ అమ్మ చేత పాలతో స్నానం చేసి అలాగే మంచిగా డ్రెస్ అయితే వేసుకొని అలాగే డైవర్స్ డే అనేసి కేక్ కూడా కట్ చేసుకున్నాడు అనమాట. ఆయన వాళ్ళ వైఫ్తో విడిపోయినందుకు 12 సవర్ల బంగారము అలాగే 18 లక్షల డబ్బు కూడా ఇచ్చాడనమాట. అంటే అంత డబ్బు ఇచ్చి వదిలించుకున్నాడంటే ఎంత టార్చర్ పెట్టి ఉంటుందో పాప మా మహాతల్లి. ఆయనకే తెలియాలా, దేవుడికే తెలియాలా. పేడ వదిలించుకున్నాను అనుకొని ఆయనైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ డబ్బులు పోయినందుకు కూడా ఆయనకైతే ఏమి హ్యాపీ లేదంట. దరిద్రం పోయింది అనుకొని అయితే హ్యాపీగా ఉన్నాడు. ఇంకా చూసిన వాళ్ళంతా కమెంట్లు ఏం పెడుతున్నారంటే సోలో లైఫే చాలా బెటరు, సింగల్గా ఉండడమే బెటరు. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఏ డ్రమ్ములో గుర్తుందో తెలియదు, పెళ్లి చేసుకున్నాక పిల్లకాయలు ఎలా చంపుతారో తెలియదు అనేసి అందరూ కమెంట్లు అయితే పెడుతున్నారు. కానీ చనిపోయేటప్పుడు ఒక్క మనిషి ఉండాలి కదా చూడడానికి. ఆ మనిషి లేకపోతే ఎట్లా అని నా ఒపీనియన్.